ఇంటికి పని మనిషి ఉండాలి, ఆ పని మనిషికి నేను చెప్పిన జీతమే ఇవ్వాలి. యాక్చువల్గా నాకు పని మనిషి అవసరం లేదు, అన్ని పనులు నేనే చేసేసుకుంటాను. అదలా కుదిరితే అలా కుదరదు. లంకంత కొంప, పని మనిషి, దాని కుటుంబము, దాని ఈఎంఐలు, దాని లైఫ్ అన్నీ ఏమైపోతాయి? అదేంటిది ఇల్లు కోసం కదా చెప్పాల్సింది. మీరు ఇన్ని క్వశ్చన్లు అడిగితే నేను ఇల్లు రెంట్కి ఇయ్యను. సారీ అండి, కోచింగ్ చేయాలండి. ఒక పని చేస్తా ఉండండి. అవునండి, ఏంటండి మనకి టార్చర్. ఇల్లు బాగుంది కదే, ఆవిడతో నీకేం పని? నువ్వు సైలెంట్ ఉండు. ఇదిగో ఇందులో సంతకం పెట్టండి. ఇదేంటిది వైట్ పేపర్ ఇచ్చారు? ఈవిడేంటి ఇంత టాలెంటెడ్ ఉంది? అది నేను చెప్తాను, చెప్పింది రాసి సంతకం పెట్టండి. మీరే రాయొచ్చు కదా. అంటే మంది వీధి పడండి, అక్షరాభ్యాసం అయింది గాని పాదాభ్యాసం కాలేదు. మీరేం టెన్షన్ పడకనే, నేను రాసిన చెప్పండి. 1, ఇంటికి పని మనిషి ఉండాలి. 2, ఆ పని మనిషికి నేను ఎంత జీతం చెప్తే అంత జీతం ఇవ్వాలి. అదేంటి డోంట్ డిస్టర్బ్ మేడం. వీధి బడి అన్నారు, ఇంగ్లీష్ ఇరగదీసేస్తున్నారు. ఇంగ్లీష్ సినిమాలు చూస్తానండి, కావాలా వద్దా ఇల్లు? నువ్వు ఊరుకో. మీరు చెప్పండి. చాలా డేంజర్ క్యాండిడేట్ అమ్మో. 3, పని మనిషి చెప్పిన రూల్స్ ఫాలో కావాలి. ఆమె చేసిన ఫుడ్డే తినాలి, ఆమె చెప్పిన సరుకులు తీసుకురావాలి. పని మనిషిని జాగ్రత్తగా చూసుకోవాలి. పని మనిషి నచ్చిన టైంకి వస్తుంది. మీకు ఈ కండిషన్స్ అన్ని ఓకే అనుకుంటే సంతకం పెట్టండి. ఇందులో మొత్తం పని మనిషి కోసం ఉంది, ఇంటి కోసం ఎక్కడ ఉంది? అంటే అది పని మనిషి బాగుంటేనే కదా ఇల్లు బాగుండేది. 2 ఇంటర్షింక్డ్ అనమాట. ఇంటర్లింక్డ్ అనుకుంటా. అదే అయినా 2 చాలా తక్కువే, 20,000. ఇల్లే 20,000 ఉంటే ఆ యువరాని పని మనిషి ఎంతెంతో 10,000. దీనికి ఇంత షాక్ అవుతారేంటండి? హైదరాబాద్ లో అసలు పని మనుషులు దొరకడం ఎంత కష్టమో తెలుసా? పని మనుషుల కోసం వేలం పాటలు జరుగుతుంటాయి. ఏంటి మరి, ఓకేనా? అదే అంత కాస్ట్లీ పని మనిషిని ఒక్కసారి చూడాలని ఉందండి. సంతకం పెడితే చూపిస్తాను. షీఈ్ హైలీ కాంటినెంటల్. కాన్ఫిడెన్షియల్ అనుకుంటా కదా. అదే మేడం చాలా షార్ప్. ఒక్క నిమిషం అండి. ఏమైంది? ఇల్లంతా బానే ఉంది కానీ ఆ ఓనర్ కొంచెం పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. ఓనర్తో పనేముంది, పని మనిషిని మేనేజ్ చేసుకుందాలే. ఏంటో ఇక్కడంతా తేడాగా ఉంది, నాకేం అర్థం కావట్లా. వీళ్ళేంటి ఇంతగానో మాట్లాడుకుంటున్నారు? ఇల్లు తీసుకుంటారా లేదా? కొంప తీసిన గురించి ఏమైనా తెలిసిపోయిందా? అమ్మో, ఓనర్కి చెప్పేస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా? నీకు అర్థం కావట్లేదే, ఇంత తక్కువ రేట్లో ఇంత పెద్ద ప్యాలెస్ దొరకడమే కష్టం. హైదరాబాద్ ఇల్లు కూడా దొరకడం లేదు తెలుసా? పద.